వెంకటరమణ గారు. ఎస్ వెంకటరమణ గారు, ధర్మస్థల ఆలయంలో వందలాది మంది మహిళల యొక్క మృతదేహాలు నేనే స్వయంగా నా చేతులతో పూడ్చాను అని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. 1వ నెంబర్ ప్రాంతాన్ని ఎక్కడైతే ఆయన మార్క్ చేశాడో అక్కడ తవ్వకాలు చేపట్టేటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. 15 అడుగుల లోతు 8 అడుగుల వెడల్పు తవ్వకాలు చేపట్టిన ఎటువంటి ఒక ఎముక కూడా కనిపించలేదు. ఇప్పుడు 2వ దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి. సో రోజుకొకటి చొప్పున సుమారుగా 15 రోజుల పాటుగా ఆయన గుర్తించినటువంటి ఆ 15 స్పాట్లలో తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. సో ఫారెన్సిక్ టీమ్స్కి ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా కూడా డెఫినెట్గా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయవచ్చు. బట్ 25 ఏళ్ల పైబడి కావస్తోంది కాబట్టి నిజంగా ఫారెన్సిక్ టీమ్స్ అక్కడ నిజంగా ఎముకలు దొరికితే ఆ ఎముకలు ఎవరివి అనేది గుర్తించడం సాధ్యమవుతుందా? సాధ్యం అవుతుందండి, మాక్సిమం సాధ్యం అవుతుంది. నెంబర్ 1, ఎముకలు దొరికిన తర్వాత అవి హ్యూమనా కాదా, మనిషివా కాదా అన్నది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఫిమేలా మేలా అన్నది ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత ఏజ్ ను ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా ఎముకల ద్వారా మేలా ఫిమేలా హ్యూమనా కాదా, ఏజ్ ఎంత ఉండొచ్చు రఫ్ గా, ఇవన్నీ మనం చెప్పగలుగుతాము. డిఎన్ఏ కోసం లాంగ్ బోన్ కానీ మోలార్ టీత్ అంటే పళ్ళలో చివర జ్ఞానదంతం అంటాం కదా, ఆ జ్ఞానదంతాన్ని కానీ పంపిస్తే డిఎన్ఏకి, ఆ డిఎన్ఏతో ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళ మిస్సింగ్ వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ పంపించి మ్యాచ్ చేస్తే ఆ విధంగా వాళ్ళని మనము మ్యాచ్ చేసి ఈ పర్టికులర్ ఎముకలు వాళ్ళకి సంబంధించినవి అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఫోరెన్సిక్ టీంతో పాటు ఆంథ్రోపాలజిస్టులు అవసరం ఉంటుంది. అలాగే డిఎన్ఏ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు కూడా అవసరం ఉంటుంది. ఒక టీంలా తయారయ్యి చేస్తే క్లూస్ టీం ఒకటి ఉండాలి. వీళ్ళందరూ కలిపి చేయగలిగితే మనం మ్యాక్సిమం వాటిని వాళ్ళ వాళ్ళ బంధువులతో గుర్తించగలుగుతాము. ప్లస్ ఏజ్ మేల్ జెండర్ చెప్పగలుగుతాము. వెంకటరమణ గారు, అది నేత్రావతి నదికి ఒడ్డుగా, మైసెల్ఫ్ యూఆర్ స్పీకింగ్ టు మనోజ్, నా పేరు మనోజ్ అండి. సో నేత్రావతి నదికి ఒడ్డుగా అక్కడ పూడ్చిపెట్టాను, కాల్ చేశానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. జనరల్గా అది ఒక నదీ ప్రవాహానికి ఒడ్డుగా ఉంది కాబట్టి అక్కడ భూమి పొరల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఫ్లడ్స్ రావచ్చు, లేకపోతే పూర్తిగా ఎండిపోవచ్చు. ఈ సందర్భాల్లో మట్టి పొరల్లో చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఒక బాడీ ఎన్ని రోజుల పాటుగా డీకంపోజ్ కాకుండా, అంటే ఎముకలు సైతం మాయమయ్యే అవకాశం ఉంటుందా? ఎముకలు ఎన్ని రోజుల వరకు ఆ భూమిలో అలా ఉండి ఉంటాయి? ఎముకలు అయితే మాయమవ్వండి. స్కిన్, మజిల్స్, వెజల్స్, ఆర్గన్స్ మాయమవుతాయి కానీ ఎముకలు ఎన్నాలని ఉండిపోతాయండి. ఓకే, ఎన్నిళ్ళ పాటుగా అలా ఉండిపోతాయి? అది టైం లిమిట్ ఏం లేదండి. ఓకే, సో కంప్లీట్ డీకంపోజ్ అయితే కావు, డీకంపోజ్ అయిపోతుందండి, బట్ ఎముకలు అలా ఉండిపోతాయండి. ఓకే, సో ఎముకలు ఈ బోన్ ఎండ్స్ ఉంటాయి కదా, అది కొద్దిగా అరిగిపోవడం, వేర్ అండ్ టేర్ అరిగిపోవడం గట్టి జరిగితే మన డిఎన్ఏ కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకే, సో అయితే నదీ ప్రవాహానికి సమీపంగా ఉంది కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆల్సో, మేబీ నాకు అనిపిస్తోంది ఆ భూమి పొరల్లో మార్పులు రావడం కానీ, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆ మట్టి కొట్టుకుపోవడం అన్నీ కూడా బేసిక్గా ఒక మనిషి నిజంగానే పూడ్చివేశాడు అనుకుంటే మహా అయితే ఒక 4 అడుగుల లోతు 5 అడుగుల లోతు వరకు ఉంటూ ఉంటాయి. 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టినా అక్కడ ఎటువంటి మృతదేహం లభించలేదనంటే ఐదర్ అక్కడ ఎటువంటి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఉండకపోవచ్చు ఒకటి, లేదా రెండవది మేబీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ నదీ ప్రవాహానికి సమీపంగా ఉంది కాబట్టి కొట్టుకుపోతే కొట్టుకుపోవచ్చు కూడా. నా డౌట్ కరెక్టే అంటారా? ఛాన్సెస్ ఆర్ దేర్ అండి, మీ డౌట్ కొద్దిగా కరెక్టే అండి. ఓకే, సో నదీ ప్రవాహానికి దగ్గరగా ఉంది కాబట్టి దేర్ ఇస్ ఎ ఛాన్స్. అవును సార్. ఓకే, నిజంగానే అక్కడ దొరికినటువంటి మృతదేహం ఎంత ఎగ్జాక్ట్గా ఈ మనిషిది ఇలా చంపేయబడ్డారు, సో ఒకరు దొరికినా కూడా అత్యాచారానికి గురయ్యారనేది నిర్ధారించవచ్చు దాని ద్వారా, ఆ ఎముకల ద్వారా. ఎముకల్లో ఏమైనా బోనీ ఇంజరీస్ ఉంటే మాత్రం చెప్పగలం కానండి. సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అంటే సపోజ్ కత్తితో పడిచారు, అటువంటిప్పుడు బోన్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, అది మనం కనిపెట్టలేము. లేదా పేక పీసి చంపేస్తారు, లేదా తాడేసి నొలిపి చంపేస్తారు, లేకపోతే ముక్కు మూసి చంపేస్తారు, ఇటువంటివి ఏవి కనిపించవు. కానీ ఏ రాడ్లతోనో కర్రలతోనో కొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టడం కానీ, తల పగలగొట్టడం కానీ, లేకపోతే రిప్స్ పక్కటెముకల మీద గాయాలు కలిగించి చేస్తే అవి మనకి ఎముకల్లో ఆ గాయాలు దొరుకుతాయి మనకి. దాన్ని బట్టి మనం అక్కడ ట్రామా ఉంది అని ఫలానా గాయాలు ఉన్నాయని చెప్పగలుగుతాం మనం. అంటే దాన్ని బట్టి మనం నిజంగా ఒక వ్యక్తి పైన దాడి జరిగిందా లేదా కన్ఫర్మ్ చేయవచ్చు. వేర్ అండ్ టైర్ ఉంటే, ఒంటిపైన ఇంకేదైనా అంటే ఆ బోన్స్కి ఏదైనా గాయాలు ఉంటే గుర్తించవచ్చు, లేదంటే అది సాధ్యం కాదు. అత్యాచారాన్ని మాత్రం గుర్తించలేము, ఇదైతే కన్ఫర్మ్. అది గుర్తించలేము. ఈ ఇంజరీస్ కూడా ప్రాబబిలిటీ చెప్తాం, మనం కన్ఫర్మ్ గా చెప్పలేమండి. మనం అవకాశం ఉంది అని చెప్పగలుగుతాం మనం. ఓకే,
సో ప్రజెంట్ ధర్మస్థలి పైన ఏకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. బికాజ్ ధర్మస్థలి అనేది ఒక చాలా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం. 800 ఏళ్ల చరిత్ర అంటే మన స్వాతంత్ర్యం రాకముందు ఇంకా చాలా ఏళ్ల క్రితం నాటిది. సో దాని చుట్టూ ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతోంది కాబట్టి అంటే ఇప్పుడు జరిగేటువంటి డిస్కషన్స్లో ఫారెన్సిక్ టీమ్స్ ఎంత మేర ఉపయోగపడతాయి, ఇంకా ఇక్కడ జరిగేటువంటి దాంట్లో ఎటువంటి ఫైండ్ అవుట్స్ చేయొచ్చు ఫారెన్సిక్ టీమ్ ఇండివిజువల్స్ కూడా, వాళ్ళు కూడా ఈ అంటే నిజంగా జరిగాయా లేదా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మట్టిని కూడా పరిశీలించవచ్చా, నిజంగా అక్కడ మృతదేహం ఉంటే బోన్స్ ద్వారానే తెలిసిద్దా, లేకపోతే ఇంకేదైనా మీరు అంటుంటే ఆంథ్రోపాలజిస్ట్ కూడా కావాలంటున్నారు కాబట్టి ఆ మట్టి ద్వారా కూడా మనం ఏదైనా కనుక్కొనొచ్చా? ఆ మట్టి కూడా టెస్టులు పంపించవచ్చు అండి. మట్టి కూడా టెస్టులు పంపిస్తే ఆ మట్టిలో కానీ ఏమైనా ఈ పాయిజన్ సబ్స్టెన్స్ కానీ ఉంటే అవి దొరుకుతాయి. అది కూడా ఎలాగా ఆ బోన్స్ ఎక్కడ దొరుకుతాయో ఆ బోన్స్ చుట్టూతో ఉన్న మట్టి మాత్రం తీయగలగాలి. బోన్స్ చుట్టూతో ఉన్న మట్టి తీస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న మట్టి కూడా తీస్తాం కంట్రోల్ కింద అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ మట్టికును బోన్స్ దగ్గర ఉన్న మట్టికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోగలగాలి. సో బోన్స్ దగ్గర ఉండే మట్టిలో కానీ కెమికల్స్ ఉండి ఆ చుట్టుపక్కల తీసే మట్టిలో కెమికల్స్ లేవు అంటే మనం ఏదైనా పాయిజన్ సస్పెక్ట్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, ఆ మట్టిలో ఎటువంటి సబ్స్టాన్స్ ఉండొచ్చు అంటే ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తారు? బికాజ్ ఫస్ట్ దాంట్లో ఎక్కడైతే గుర్తించిన చోట అక్కడ తవ్వకాలు 15 అడుగుల లోతు 8 అడుగుల వెడలిపోనంటే నాకు తెలిసి ఒక మనిషిని పూడ్చిపెట్టడం కోసం అంతలా ఉపయోగించి ఉండరు, అక్కడ బోన్స్ ఫైండ్ అవుట్ కాలేదు. కాబట్టి ఆ మట్టిని టెస్ట్ చేస్తే ఏమైనా దొరికే అవకాశం ఉందా? కనీసం మట్టిని కూడా టెస్ట్ చేయవచ్చు అంటారా? వితౌట్ ఫైండింగ్ బోన్స్ని ఫైండ్ అవుట్ చేయకుండా మట్టిని జనరల్గా టెస్ట్ చేస్తే ఏదైనా ఒక సబ్స్టాన్స్ బయటపడే అవకాశం ఉందంటారా? దొరికినా కంపారిజన్ ఏం చేయలేము కదండి. ఓకే, కంపేర్ చేస్తేనే మనకు బయటపడుతుంది. సో ఇండివిజువల్గా మట్టిని చూస్తే దాంట్లో మనిషికి సంబంధించిన స్కిన్ డీకంపోజ్ అయినట్టుగా లేకపోతే తన ఇంకేదైనా బాడీ పార్ట్స్ డీకంపోజ్ అయినట్టుగా అటువంటి ఆనవాళ్ళు ఏమి ఉండవు అందులో. అందులో ఆంథ్రోపాలజీ ఆర్ఎఫ్ఎస్ వాళ్ళు కెమికల్ అనాలిసిస్ వాళ్ళు మహా అయితే పాయిజన్స్ చెప్పగలరు కానీ మజిల్స్ గురించి వాటి గురించి ఏం చెప్పలేరు. ఓకే, ఐఎమ్ సారీ, ఎందుకు ఇంతలా మనం మట్టిని కూడా టెస్ట్ చేయవచ్చా, అటువంటి పాసిబిలిటీ ఉందని ఎందుకు అడగవలసి వస్తుందంటే ఆ కార్మికుడు చెప్తున్న ప్రకారంగా వందలాది మంది యొక్క మృతదేహాలను నేనే పాతి పెట్టాననేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మేబీ అది ఒక నిజమే, ఇంకెవరైనా మళ్ళీ దీని వెనుక వందలాది మంది మృతదేహాలను ఒక్క వ్యక్తే చేయగలిగాడనంటే దాని వెనుక ఇంకేదో మిస్టరీ ఉంటుంది. కాబట్టి సో కనీసం మట్టిని పరిశీలించైనా ఆయన చెప్పేటువంటి మాటలు మనం నిజమా లేదా అబద్ధమని తేల్చొచ్చా? బికాజ్ ఒక్క చోట లభించలేదు. సెకండ్ డే ఈ రోజు జరుగుతున్న తవ్వకాల్లో కూడా పెద్దగా అంతా బయటపడతాయనేటువంటి ఒక అవకాశం అయితే కనిపించడం లేదు. ఓన్లీ డౌటేనండి, అది కన్ఫర్మేటివ్ గా చెప్పలేము మనం. ఓకే, మట్టిని టెస్ట్ చేయడం వల్ల కన్ఫర్మేషన్ ఏమి ఉండదు, కన్ఫర్మేటివ్ గా చెప్పలేము. ప్రాబబిలిటీ అని చెప్పగలుగుతాం కానీ కన్ఫర్మేటివ్ గా చెప్పలేము. ఒక చిన్న 2 ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు నేను. సో వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతామో చెప్పగలుగుతారా? అనన్య భట్ అని చెప్పి ఎంబీబీఎస్ విద్యార్థిని, ఆమె వెస్ట్ బెంగాల్ నుంచి దర్శనం కోసం ధర్మస్థలికి వచ్చింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి మృతదేహం లభించలేదు. ఆ తల్లి, అనన్య భట్ తల్లి సుజాత భట్ సిబిఐ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుంది. ఇప్పుడు నిజంగానే అక్కడ కొన్ని ఎముకలు దొరికాయి అనుకోండి, ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎలాంటి పాసిబిలిటీ ఉంటుంది? ఆ ఎముకల్ని డిఎన్ఏ పంపిస్తామండి మనము. ఓకే, అమ్మాయి వాళ్ళ మదర్ దానికి బ్లడ్ పంపిస్తాము. ఆ రెండు బ్లడ్ లోంచి డిఎన్ఏ తీస్తారు, ఈ ఎముకల్లో దొరికే డిఎన్ఏ తీస్తారు. ఈ రెండు డిఎన్ఏ మ్యాచ్ అయితే ఎస్ పాసిబిలిటీ అని ఇస్తాము. ఓకే, సో తను ఎలా మరణించింది, తన వయసు అప్పుడు ఎంత ఉంది, అంటే తను ఇబ్బందులకు గురైందా, లేకపోతే అంటే తను ఎదుర్కొన్న సివియారిటీ ఏంటనేది మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఎస్, తను మాత్రం చనిపోయిందని వరకు మాత్రం ఓకే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. వయసు చెప్పగలమండి, వయసు అన్నది స్మాల్ రేంజ్ లో చెప్పగలం, మరి ఎగ్జాక్ట్ చెప్పలేము కానీ 5 to 10 years రేంజ్ లో చెప్పగలము. మేలా ఫీమేలా చెప్పగలము. ఎలా చనిపోయింది అన్నదంటే ఓన్లీ బోన్స్ మీద ఇంజరీస్ ఉంటేనే చెప్పగలం కానీ బోన్స్ మీద ఎటువంటి ఇంజరీ లేకుండా బోన్ లాగా దొరికితే ఏం చెప్పలేము మనం. ఓకే, సో తనకి పాయిజన్ ఇచ్చారు లేకపోతే ఇంకేదైనా గురి చేశారు అలాంటిది ఏం ఫైండ్ అవుట్ చేయలేమా? కష్టం అండి. ఓకే, సో కొన్ని సందర్భాల్లో అక్కడ కాల్ చేశాను డీజిల్ వేసి అని అంటుంటానంటే పైన మీరు అంటున్నట్టుగా పైన స్కిన్ లేదా ఆర్గాన్స్ పూర్తిగా కాలిపోయొచ్చు, కానీ బోన్స్ కూడా పూర్తిగా కాలిపోయి బూడిదైపోయే అవకాశం ఉంటుందా కాల్ చేస్తే? కాల్ చేస్తే బోన్స్ కూడా కాలిపోయే అవకాశాలు ఉన్నాయండి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయలేము. అంటే నేను కాల్ చేశాను పాతి పెట్టాను రెండు చెప్తున్నారు కాబట్టి కాల్ చేసిన వాటిని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఇక అందులో సపోజ్ చిన్న చిన్న బోన్ పీసులు మిగిలినా ఆ బోన్ పీసుల నుంచి డిఎన్ఏ అయితే రాదండి. ఓకే, కంప్లీట్గా డాక్టర్ గారు అది ఒక అటవీ ప్రాంతం, అది కంప్లీట్గా అక్కడ తవ్వకాలు జరుగుతున్న విజువల్స్ బహుశా మీకు కనిపిస్తూ ఉండుంటాయి స్క్రీన్ పైన. అక్కడ నల్ల దుస్తులు ధరించిన వ్యక్తి ఆయనే పారిశుద్ధ కార్మికుడు. కంప్లీట్గా అటవీ ప్రాంతం, అటవీలోనే ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. సో కంప్లీట్ అది మొత్తం ఫారెస్ట్ ఏరియా, నదీ ప్రవాహానికి పక్కనే ఉంది. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఫ్లడ్డింగ్ కూడా, ఫ్లడ్డింగ్ వచ్చినా కూడా
అది 6 అడుగులు అని అంటే మహా 25 ఏళ్ళు కావస్తోంది కాబట్టి భూమి పొరల్లో మార్పులు రావడం కానివ్వండి, ఫ్లడ్డింగ్స్ ద్వారా కూడా పై మట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంది. బోన్స్ మేబీ కొట్టుకుపోవచ్చు కూడా. దేర్ ఇస్ ఆల్సో ఏ డౌట్. సో ప్రస్తుతానికి రెండో చోట్ల మార్కింగ్ జరుగుతోంది. వాట్ షుడ్ వి ఎక్స్పెక్ట్? ఏం జరగవచ్చు? ఏం బోన్స్ దొరికితే కానీ మనం ఏం చెప్పలేమండి. బోన్స్ దొరకాలని రూల్ అయితే లేదు. మీరు అన్నట్టు మట్టి పెరిగిపోవడం వల్ల సాయిల్ హైట్ పెరగడం వల్ల మీరు ఎక్కువ డెప్త్కి వెళ్తున్నారు వాళ్ళు. సాయిల్ పెరగచ్చు, అలా అని చెప్పి పూర్తిగా తరిగిపోవచ్చు కూడా. రైట్. తరిగిపోతే ఆ బోన్స్ ఎప్పుడో కొట్టుకుపోయి ఉండాలి, పక్కన నది ఉంది కాబట్టి. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. ఇది డాక్టర్స్ చెప్తోంది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అక్కడ నిజంగానే ఎముకలు బయటపడితే ఎటువంటి ఎముకలు అలా బయటపడే అవకాశం ఉంది. చాలా క్లియర్గా డాక్టర్ గారు చెప్తోంది, వెంకటరమణ గారు చెప్తున్న మాట ఏంటంటే ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు, అనేది మాత్రం మనం చెప్పడం చాలా కష్టం. ఒకవేళ ఆ ఎముకల్లో గనక వేరెంటీర్ అంటే నిజంగా ఎముకలు విరిగినట్టుగా గనక ఉంటే ఫైండ్ అవుట్ చేయడం కొంత కష్టమే కావచ్చు. కానీ అక్కడ వ్యక్తి చనిపోయినట్టుగా ఏ వ్యక్తి చనిపోయాడు, మగన ఆడన, డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆ వ్యక్తి ఎవరు. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా అనన్య భట్ ఎంబీబీఎస్ విద్యార్థిని, తన తల్లి సుజాత భట్ ఉన్నారు. సో తను వెతుకుతూ ఉన్నారు, దొరకలేదు. ఆ తర్వాత తను వెంటనే మళ్ళీ తనపై దాడి జరగడం, తను వదిలేసి వెళ్ళడం. ఇప్పటివరకు అనన్య భట్ మృతదేహం లభించలేదు. స్టిల్ అది ఇంకా ఎలా చనిపోయింది, ఏం జరిగింది అనేది కూడా ఎవరికీ తెలియదు. అనన్య భట్ యొక్క మరణం గురించి ఇంకా అనుమానాలు, రహస్యాలే. ఇంకా చాలా అసలు విషయం ఇంకా బయటికి రాలేదు. సో అప్పుడు సుజాత భట్ యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఆ బ్లడ్ శాంపిల్స్లో డిఎన్ఏతో పాటుగా ఈ బోన్స్లో ఉన్నటువంటి డిఎన్ఏని మ్యాచ్ చేస్తే అప్పుడు అనన్యానా కాదని బయటపడుతుంది. కానీ తను ఎలా చనిపోయింది, ఎవరు చంపేశారు అనేది ఆ వ్యక్తి చెప్తే బయటపడే అవకాశం. కానీ ఎలా చనిపోయింది అనేది మాత్రం తెలియదు. అత్యాచారం గురైందా లేకపోతే మొత్తం పూర్తిగా అయితే ఫైండ్ అవుట్ చేయలేం. సో ప్రస్తుతానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్. నాకు నిజంగానే ఒక అనుమానం కలుగుతుంది. నదీ ప్రవాహానికి సమీపంగా ఉంది కాబట్టి మనం బేసిక్గా చూడండి, నదీ ప్రవాహాలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఫ్లడ్స్ ఎక్కువగా రావడం వల్ల